అది ఆస్తి పంపకాలకు సంబంధించినది మాత్రమే. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులన్నింటినీ కూడా విపరీతంగా దోచుకున్నారు. ధరణిని అడ్డం పెట్టుకొని 1000 ఎకరాల భూమిని కబ్జా చేశారు. కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్ల రూపాయలు సంపాదించారు. ఇప్పుడు ఆ 1000 కోట్ల రూపాయలను పంచుకునే క్రమంలో 1000 ఎకరాల భూములను పంచుకునే క్రమంలో వాళ్ళ కుటుంబంలో గొడవ జరుగుతున్నది. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ పైన పడి దోచుకున్నది. అందుకనే ప్రజలు వాళ్ళని పక్కన పెట్టారు. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న పంచాయతీతోని ప్రజలకు సంబంధం లేదు, తెలంగాణకు సంబంధం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ కూడా సంబంధం లేదు. అది వాళ్ళ కుటుంబ పంచాయతీ, ఆస్తుల గొడవ మాత్రమే. దీన్ని ప్రజలు అసలు ఈ కడియం శ్రీహరి గారు నిన్న ఎక్స్ మినిస్టర్ డైరెక్ట్ పోయి ఎందుక మీరు అందరు పార్టీ నుంచి వెళ్ళిపోయారంటే, మా పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి అనేక మంది కారణాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, ఒక గొప్ప నేత అని మేము చెప్పుకుంటే కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుని యొక్క కూతురు లిక్కర్ స్కామ్లో ఇరుక్కపోవడం ఏంది? ఒక ఉద్యమ నాయకుని కూతురు లిక్కర్ స్కామ్లో ఎవరో ఆతుపాతు కానీ కూతురు ఇరుక్కపోయిందంటే ఓకే, ఇరుక్కపోవడం ఏంది? ఒక ఉద్యమ నాయకుని కొడుకు క్రమశిక్షణ ఉండాలి కదా. ఈ దోపిడీ ఏంది? ఒక ఉద్యమ నాయకుడు ఈ భూదోపిడీ ఏంది? ఈ ధరణి ఏంది? ఒక ఉద్యమ నాయకుని అల్లుడు ఇట్లా బజార్కి ఎక్కి ఈ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఫామ్ హౌజులు కట్టిండేంది? ఎన్ని 1000 ఎకరాలు ఉన్నాడేంది? వీళ్ళకి ప్రజల మీ ఉద్యమ నాయకుడు ఎలా ఉంటాడు? ఏ లీడర్ లీడ్స్ ద వే అండ్ షోస్ ద వే. ఆచరించి చూపించి ఆ క్రమశిక్షణ బయటకు చెప్పాలి. అట్ట కాదు. వీళ్ళు చేసేదేమో దారి దోపిడి, వీళ్ళు చేసేమో రాష్ట్రాన్ని ముంచి, వీళ్ళు చేసేదేమో పచ్చి అవినీతి, ఇతరులకు నీతులు చెప్తుంటారు వీళ్ళంతా. ఇలాంటి నీతి లేని జాతి లేని పనులు చేశారు కాబట్టి ఆ పార్టీ ఇప్పుడు ఏదంటే గత్యంతరం లేదు. కొత్త పార్టీ కనుక వస్తే ఓడి ఉన్నాడు. అలా గత్యంతరం లేక ఊర్లలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. అందరూ కూడా ఆ లీడర్ కొంతమందికి నచ్చాడు, కొంతమందికి నచ్చాడు. వ్యతిరేకమైన ఒక టీం ఉంటుంది, ఆ టీం ఒక గుంపుగా ఉంటుంది. అది అంతే తప్పిస్తే ఇలా కేసీఆర్ మీద ఉన్న నమ్మకము అత్యంత అవినీతి పరులైన దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరులు ఎవరంటే కేసీఆర్ కుటుంబం. ఇలా డబ్బుల కోసమే కొట్లాడుకుంటారా? ధరణి తీసుకొచ్చి సత్యనాథ్ చేసి పడేసారు. ప్రజలు ఏమైపోయిన వాళ్ళకి సంబంధం లేదు, ఉద్యోగాలు లేకపోయిన వాళ్ళకి సంబంధం లేదు, ధర్నా చౌకులు లేకున్న వాళ్ళకి సంబంధం లేదు, రాష్ట్రం అప్లపాలైన వాళ్ళకి సంబంధం లేదు. నీతులు వల్లిస్తారు. కేసీఆర్ రావాలి, కేసీఆర్ అధ్యక్షుడు ఇచ్చేసిన ఒక బ్యాచ్ కూడా ఉంటుంది. ఇట్లా పూజలు చేసి సిగాలు నింతారు. ఇంకా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కేసీఆర్ అంటే అదే బాపు అని అంటారు ఒక ఆమె. బాపు కేసీఆర్ బాపు నువ్వు పెట్టిన నీళ్ళు పోతున్నాయే. ఇలాంటి వాళ్ళు కేసీఆర్ కొంతమంది అయితే స్టేటస్లే పెట్టుకున్నారు. ఇలాంటి వాళ్ళు ఉండగా వాళ్ళకు నీతి జాతి లేకపోవడం వల్లనే ఇలా ఎంతమంది తెలుసా, ఇలా కొన్ని లక్షల మంది, కనీసము కొన్ని లక్షల మంది ఏం జరుగుతుందంటే కాస్తు కాలం ఎత్తేసిండు. ధరణి తీసుకురావడం వల్ల ఎప్పుడో 100 ఏళ్ళ కింద జరిగినటువంటి సాదా బైనాల మీద జరిగినటువంటి భూపాపకాలు జరిగితే అప్పుడేముందో 6 ఉన్నాయని మొత్తం ఆలే కదా, దొరలై రావులే అందరివి 6 పాతయ్య మళ్ళీ పాస్బుక్లు వచ్చినాయి. మా చుట్టాలది బంధువులది కూడా భూమి మా తాత వాళ్ళ తాత ఉన్నాడంట. చుట్టాలు మా తాత వాళ్ళ తండ్రి, మా తాత వాళ్ళ తాత ఆ పొజిషన్లో ఉన్న భూములు ఎవరిదో పేరు వచ్చింది పాస్బుక్ ధరణి వల్ల. వాడు వచ్చిండు, వాడే పాస్బుక్, వాడే రైతు బంధు తీసుకుంటున్నాడు, వాడు అమ్ముకుంటూ అంటుండే. ఇప్పుడు అన్నిట్లలో పేరు వీళ్ళే. 6 పేరు వీళ్ళదే ఉంది, పానీలలో ఉంది, అన్నిట్లలో వీళ్ళదే ఉంది. కాస్తలో వీళ్ళే ఉన్నారు. ఆయన భూమి ఏడుందో ఆయనకు తెలియదు. అంటే ఇలాంటి అన్యం పుణ్యం తెలియని పనికిరాని చెత్త పాలన చేసినటువంటి ఈ కేసీఆర్ ఇలా కుటుంబం అందరూ వెళ్ళిపోయారు. ఇజ్జత్ పరువు ఉందా ఏమన్నా? ఇంకా సిగ్గు. ప్రజలు కూడా ఇప్పుడు నలుగురు పెట్టారు. కేటీఆర్ మంచోడా, కేసీఆర్ మంచోడా, హరీష్ రావు మంచోడా, కవిత మంచిదా, వాళ్ళే కొట్టుకుంటారు. సంతోష్ రావు మంచోడా, ఎవడు కాడు, అందరు దొంగలే వాళ్ళు. కానీ అద్దెలో అది ఇంత దౌర్భాగ్యమో తయారయ్యారు.
ఆనాడు కవిత లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయింది. ఆనాడు పార్టీకి రాజీనామా చేయడానికి కూడా ప్రధానమైన కారణం ఒక ముఖ్యమంత్రి గారి బిడ్డ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అవడం, ఆమె విచారణ ఎదుర్కోవడం, అనేక రోజులు జైల్లో ఉండడం కూడా కొంత నా మనసులో నాకు బాధ అనిపించింది. ఇది సరైన పద్ధతి కాదనిపించింది. అందుకనే బయటికి రావడం జరిగింది. ఏది ఏమైనా ఇవాళ జరుగుతున్న గొడవ అంతా ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పత్రికలు కూడా అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది అవినీతి ద్వారా సంపాదించిన డబ్బును పంచుకోవడం జరుగుతున్న పంచాయతీ తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడే పంచాయతీ కాదు. కవిత ఇది అర్థమైంది కదా, ఎలాంటి అవినీతి చేసిరు, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ కార్ఖాన ఏంది. ప్రజలు ఇలా ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అబ్బా, మనం ఎక్కడనో ఒక దగ్గర ఉండాలి. చాలా మందికి ఇలా ఎట్లా తయారయ్యారంటే అవతలోడు లంగ దొంగ మనకు సంబంధం లేదు. మన ఊర్లో వేరేవాడు ఆ పార్టీ కాబట్టి మనం వేరే పార్టీలో, అది దొంగ పార్టీ అయినా సరే లంగ పార్టీ అయినా సరే అంటే ఇట్లా తయారయ్యారు. ఇది ఉండొద్దు. తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. ఒక కుటుంబం భారతదేశంలో కదా ప్రపంచంలో అత్యధికంగా ప్రజలను మోసం దోచినటువంటి కుటుంబం ఏదైతే అది కేసీఆర్ కుటుంబం. దీన్ని ప్రజలు ఎట్లా మాట్లాడతారో ఎట్లా చూసుకుంటారని అది మీ ఇష్టం. చూస్తూనే ఉండండి ఏబిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్.